మనం లేవియకాండం 8వ అధ్యాయంలోను 9వ అధ్యాయంలోను ప్రధాన యాజకుడైన అహరోనుని మోషే ప్రతిష్ఠించడం, ప్రధాన యాజకుని కుమారులని యాజకులుగా ప్రతిష్ఠించడం మనం చూసాం. అయితే ఈ సంఖ్యాకాండం 8వ అధ్యాయంలో లేవీలను ప్రతిష్ఠించడం మీకు అర్థమయ్యే భాషలో చెబుతాను. ప్రత్యక్ష గుడారంలో లేవీలు సేవ చేస్తారని మనకు తెలుసు. ఈ లేవీలు అనగానే ఇందులో 2 భాగాలు ఉంటారు. ఒక భాగం ఏంటంటే మోషే, అహరోను 2 కుమారులు. వీళ్ళు పరిపాలనా విభాగంలో ఉంటారు. అంటే వీళ్ళు మిగిలినటువంటి వారందరినీ పరిపాలిస్తూ ఉంటారు. అంటే వీళ్ళది పెద్ద పదవి, పెద్దవాళ్ళు వీళ్ళు. వీరు చెప్పినట్టుగా ప్రత్యక్ష గుడారంలో సేవ చేసేది ఎవర్రా అంటే, ఉపచారం చేసేది ఎవర్రా అంటే లేవీలు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ పెద్ద పదవులు ఉన్నాయి కదా, వీటికి అర్హతలు అడిగాడంటే అర్థం ఉంది. కానీ వీరి కింద పరిచారం చేసేటువంటి లేవీలు కూడా దేవుడు అర్హతలు అడిగాడు. ఎలాంటి అర్హతల ద్వారా ఎలా లేవీలని ప్రత్యేకపరుచుకొని వారిని ప్రతిష్ఠించడం జరిగింది అన్నది సంఖ్యాకాండం 8వ అధ్యాయం మనం చూస్తాం. అయితే ఈ సంఖ్యాకాండం 8వ అధ్యాయాన్ని మనం 3 భాగాలుగా విడగొట్టుకోవాలి. విడగొట్టడం కాదు, 3 భాగాలుగా ఉంది ఇది. మొదటి భాగంలో మెనోరాను గూర్చినటువంటి వివరణ ఉంది. మెనోరా అంటే పరిశుద్ధ స్థలంలో సన్నిధి రొట్టెలు ఉంచేదానికి ఎదురుగా మెనోరా ఉంటుంది కదా, ఆ దీపస్తంభాన్ని గూర్చినటువంటి వివరణ కొంచెం ఇవ్వబడింది. ఇక 2వ భాగం అతి పెద్ద భాగం. ఇందులో లేవీలను ఎలా ప్రతిష్ఠించాలి, వారిని ఏ ఏ విషయాల్లో పరీక్షించాలి, ఎలాంటి వారిని ప్రత్యక్ష గుడారంలో ఆవరణంలో సేవ చేయడానికి, దేవుని సేవ చేయడానికి అనుమతించాలి అనే దానికి సంబంధించి ఆ ప్రతిష్ఠిత కార్యక్రమాన్ని పూర్తిగా వివరించడం జరిగింది. 2వ భాగం అతి పెద్ద భాగం, మొత్తం అధ్యాయం అంతా ఇదే. తర్వాత ముగింపులో ఈ పరిచారకులుగా ప్రతిష్ఠించబడినటువంటి లేవీలు ఎంత వయసు వరకు దేవుని సన్నిధిలో పనిచేయాలి, వారు ఎంత వయసులో ఈ పదవీ విరమణ చేయాలి, రిటైర్మెంట్ కావాలి అనేటువంటి భాగంతో సంఖ్యాకాండం 8వ అధ్యాయం అన్నది ముగుస్తుంది. ఇప్పుడు సంఖ్యాకాండం మొదటి భాగం మెనోరాను గూర్చి నేను చదివి వినిపిస్తాను. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు అహరోనుతో, నీవు దీపములను వెలిగించినప్పుడు, దీపములు అంటే మెనోరాకి 7 ప్రదీపాలు ఉంటాయి కదా, కాబట్టి దీపములు అనేటువంటి బహువచనం వాడబడింది. నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడినట్లు వాటిని వెలిగింపవలనని చెప్పుమనెను. అహరోను అలాగు చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను. ఆ దీపవృక్షము బంగారు నకిషీ పని కలది. అది దాని స్తంభం మొదలుకొని పుష్పముల వరకు నకిషీ పని గలది. యెహోవా కనుబరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను. ఇక్కడ మోషే అహరోనుతో ఏమంటున్నాడు అంటే, అహరోను, నీవు దేవుని సన్నిధిలో దీపవృక్షాన్ని వెలిగించేటప్పుడు దాని వెలుగు దాని ముందర పడేటట్టుగా వెలిగించాలి అని చెప్తున్నాడు. ఇది వినడానికి కొంచెం చిన్న విషయంలా కనిపిస్తుంది కదా. అంటే ఇది ఏం చెప్తుందంటే, దేవుని సన్నిధిలో సేవ చేసేటప్పుడు ఏ చిన్న విషయాన్ని కూడా నీకు అనుగుణంగా మార్చుకోకూడదు అని చెప్తుంది ఈ విషయం. లేకపోతే దీపం వెలిగించు అని చెప్పడం కానీ, ఆ దీపం వెలుగు ఎటువైపు పడాలి, ఇలాంటి విషయాలు కూడా చెప్పడం ఏంటి, వాటిని వ్రాయించడం ఏంటి అంటే, ఆ ప్రదీపంలో ఉన్నటువంటి ఒత్తి అన్నది ఎటువైపు ఉండాలి, లేదా ఆ ప్రదీపం అన్నది ఎటువైపు తిప్పి పెట్టాలి. ఎటువైపు తిప్పినా
వెలుగైతే వస్తుంది కదా. ఆ మెనోరాని ఆ పరిశుద్ధ స్థలంలో ఎటువైపు తిప్పిపెట్టినా సరే వెలిగిస్తే ఆ వెలుగు బయటకు వెళ్ళదు. కాబట్టి ఎటువైపు తిప్పిపెట్టినా దాని ఒత్తి ఎటువైపు ఉన్నా, వెలుగు ఎటువైపు ఉన్నా మొత్తం లోపలంతా వెలుగు వస్తుంది. కానీ ఇక్కడ మోషే దాని వెలుగు దాని ముందర పడినట్లు, అంటే ఒత్తి ఇటువైపే ఉండాలి. దాని ముఖం అంటే ఆ ప్రదీపాలకి ఆ మౌత్ అంటాం కదా, దాని ఒత్తిని ఉంచుతామే, అది ఎటువైపు ఉండాలో చెబుతున్నాడు. అంటే మెనోరాని కదిలించకూడదు, అహరోనుకు అనుగుణంగా దాన్ని ఉంచకూడదు. ఇంత చిన్న విషయాన్ని దేవుడు చెప్పడం ద్వారా దేవుని సన్నిధిలో అహరోను తన ఇష్ట ప్రకారం ఒక చిన్న విషయంలో కూడా మార్పు చేర్పులు చేసుకోకూడదు. 4వ వచనంలో ఆ దీపవృక్షం బంగారు నక్షి పని గలది, అది దాని స్తంభం మొదలుకొని పుష్పముల వరకు నక్షి పని గలది. యెహోవా కనుబరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను. మోషే ఆ దీపవృక్షాన్ని ఎలా చేయించాడంట? యెహోవా కనుబరిచిన మాదిరి. దీపస్తంభాన్ని చేయడం పెద్ద విశేషమా? ఒక కాండాన్ని చేసి దాని మీద ప్రదీపాన్ని నిలవబెట్టి అందులో తైలం పోసి ఒత్తి పెట్టి వెలిగించడం పెద్ద విశేషమా? ఇదేమైనా ఇంజనీరింగ్ వర్కా? కాదు కదా. కానీ పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి మెనోరా ఉందే, ఇది యెహోవా కనుబరిచిన మాదిరిని బట్టి చేయబడినటువంటిది. యెహోవా ఎందుకు కనుబరచాలి అంటే, దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి వస్తువు దేవుడు ఉద్దేశించిన ప్రకారంగా, దేవుడు చూపించిన ప్రకారంగానే చేయబడింది. ఆ వస్తువును వాడే విధానం కూడా దేవుడు చెప్పినట్టుగానే జరగాలి. దేవుడు మోషేకు చూపించాడు ఒకటి, అలా చూపించవన్నటువంటి దాని ప్రకారంగా దాన్ని చేసేదానికి కూడా బెసలేలుకి అహోలియాబుకి దేవుడే తన ఆత్మను ఇచ్చి ఆ కనుబరిచిన మాదిరిని బట్టి చేసేటట్టుగా చేశాడు. అంటే ఆ మెనోరాను చూపించింది దేవుడే, దాన్ని చేయించింది దేవుడే. బెసలేలు అహోలియాబు అనేటువంటి వ్యక్తులకి తన ఆత్మను అనుగ్రహించి ఇక్కడేం చెప్తున్నాడు అంటే, ఆ మెనోరాను ఎటువైపు ఉంచాలి అని చెప్తున్నాడు. ఆ మెనోరా వెలుగు ఎటువైపు పడాలని చెప్తున్నాడు. అంటే ఆ మెనోరాను అహరోను తన ఇష్ట ప్రకారంగా దాని స్థానాన్ని మార్చేదానికి కూడా వీలు లేదు, కనీసం దాని ఒత్తిని కూడా మార్చేదానికి వీలు లేదు. దేవుని సన్నిధిలో దేవుడు ఉద్దేశించిన ప్రకారంగానే సేవ జరగాలి అనేది ఈ మొదటి భాగంలో మనం చూస్తాం. ఇక్కడ మెనోరా అన్నది దేవుని సన్నిధికి గుర్తు. ఆ మెనోరా వెలుగు ప్రకాశిస్తూ ఉన్నప్పుడు దేవుడు చూస్తున్నాడు. అలా దేవుని సన్నిధికి గుర్తు ఆ మెనోరా. మనం క్రొత్త నిబంధనలో చూస్తే అపోస్తలుడైన పౌలు అంటాడు, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అని అంటాడు. దేవుని సంఘములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియజేయడానికి ఈ ఉత్తరాన్ని వ్రాస్తున్నాను అంటాడు. దేవుని సంఘములో అని అనగా జీవము గల దేవుని సంఘములో అని అంటాడు. ఆ జీవం కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తించాలనో. ఎందుకంటే మనం నమ్ముకున్నటువంటి దేవుడు నిర్జీవమైనటువంటి వస్తువు అయితే కనుక, ఒక ప్రతిమ అయితే కనుక మనం ఎలా ప్రవర్తించినా ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం నిలవబెట్టించుకున్న ప్రతిమ అది చూడదు, వినదు, మాట్లాడదు, చేతులతో పని చేయదు, కాళ్ళతో నడవదు. అది నిర్జీవమైంది కాబట్టి మనమే దాన్ని అక్కడ ప్రతిష్ఠించుకున్నాం కాబట్టి అది మన ప్రవర్తనని పట్టించుకోదు. దానియేలు బెల్షస్సరుతో అంటాడు కదా, బెల్షస్సరు అతని కుమారుడు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచూ చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి
అనువాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి కానీ నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. ఇక్కడ దానియేలు బెల్షస్సరుతో ఏమంటున్నాడు చూడండి. చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అనువాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి కానీ నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయన నువ్వు గనపరచలేదు. దీన్నే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఓ క్రైస్తవులరా, మనం సేవిస్తూ ఉన్నది జీవం గల దేవుణ్ణి. బెల్షస్సరులాగా చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అనువాటితో చేయబడిన దేవతలు కాదు. మన ప్రాణము మన సకల మార్గాలు ఏ దేవుని వశమున ఉన్నాయో ఆయన సన్నిధిలో మనం ప్రవేశిస్తున్నాం కాబట్టి దేవుని సంఘములో అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలను అని ముందుగా ఉత్తరాన్ని వ్రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. అలా దేవుడు చూస్తున్నాడు, ఇది దేవుని సన్నిధి అనేదానికి గుర్తుగా దేవుని సన్నిధిలో మెనోరా ఉంటుంది. మెనోరా అంటే గాడ్స్ ప్రజెన్స్. దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఉన్నాడు, నేను సేవించే దేవుడు జీవం గల దేవుడు అనేదాని గుర్తుగా మెనోరా. బైబిల్ పండితులు మెనోరాను ఎలా పోల్చారు అంటే జీవవృక్షం, ట్రీ ఆఫ్ లైఫ్, జీవవృక్షంతో పోల్చారు. దీన్నే జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, నీవు నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అని అంటాడు. మనం దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎందుకని? మన దేవుడు జీవం కలిగిన దేవుడు. ఆయన బెల్షస్సరు పెట్టుకున్నటువంటి విననైనను చూడనైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అనువాటితో చేయబడిన దేవుడు కాదు, జీవం కలిగిన దేవుడు. మన ప్రాణము మన సకల మార్గాలు ఆయన వశంలో ఉన్నాయి కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకోవాలి అని జ్ఞాని అయిన సొలొమోను చెప్పాడు. అపోస్తలుడైన పౌలు దేవుని సంఘములో అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో, అంటే సంఘం అంటే అందులో విశ్వాసుల ప్రవర్తన ప్రాముఖ్యం, విశ్వాసుల ప్రవర్తన ప్రాముఖ్యం. అయితే దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు దేవుని సంఘానికి దేవుని సన్నిధికి వెళ్తున్నటువంటి వ్యక్తులు వారి ప్రవర్తనను ఏమాత్రం పట్టించుకోకుండా దేవుని సంఘంలో ఈరోజు కానుకలను గురించి దశంభాగాలను గురించి వివరించబడుతూ ఉంది. అక్కడ రకరకాల బిజినెస్ టాక్టిక్స్ నేర్పించబడుతున్నాయి, రకరకాల మొక్కుబడులు ఆచరించబడుతున్నాయి. మొత్తంగా జీవం కలిగిన దేవుని సన్నిధి అనేటువంటి ఆ ఆలోచన విధానం ఎప్పుడో కోల్పోయింది. నేటి క్రైస్తవ్యం వ్యాపార కేంద్రంగా మారిపోయింది. అలా మార్చేశారు. ఈ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మెనోరా ఏం చెబుతుందంటే ఇది జీవం గల దేవుని సన్నిధి. ఇక్కడ ప్రధాన యాజకుడైన అహరోను కానీ మిగిలినటువంటి యాజకులు కానీ వారి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు, 7 నేత్రాలతో చూస్తున్నాడు. దేవుడి 7 నేత్రాలు 7 ఆత్మలు అనేటువంటి పదప్రయోగం జరిగిందే, అది వచ్చింది ఇక్కడి నుంచి. ఎందుకంటే ఈ మెనోరాకి 7 ప్రదీపాలు ఉంటాయి కాబట్టి, 7 ప్రదీపాలు వెలుగుతూ ఉంటాయి కాబట్టి ఒక్కో ప్రదీపాన్ని ఒక్కో కన్నుగా లేదా ఒక్కో ఆత్మగా అలా 7 ఆత్మలు 7 నేత్రాలు అనేటువంటి వర్ణన తర్వాత అధ్యాయంలో వచ్చింది. ఆయన కనుచూపు మేరలో సేవ చేస్తున్న వాళ్ళు దేవుని భయం కలిగి సేవ చేయాలి. దేవుని సన్నిధిలో ఆయన ఇష్ట ప్రకారంగా సేవ జరగాలి తప్ప ప్రధాన యాజకుడు మారిన ప్రతిసారి మెనోరాను మార్చడం, లేకపోతే వస్తువులు మార్చడం, లేకపోతే సేవా విధానాన్ని మార్చడము ఇవి జరగకూడదు అనేదానికి మెనోరాను గురించి మొదటి భాగంలో పరిచయం చేస్తూ, అంటే ఏం చెప్తున్నాడు మోషే? అహరోను, నీవు దేవుని కనుచూపులో పనిచేస్తున్నావు, ఇప్పుడు నీ కింద లేవీయులు ప్రతిష్ఠించుకో. జాగ్రత్త వినండి, అహరోను దేవుని కనుచూపులో పనిచేస్తున్నాడు ఆ మెనోరా వెలుగులో. అంటే అహరోను దేవుని అధికారం కింద ఉన్నాడు. ఇప్పుడు అహరోను కింద ఎవరు పరిచర్య చేయాలి? లేవీయులు పరిచర్య చేయాలి. అహరోను కింద లేవీయులు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు అహరోనుకి ఎలాంటి ఆలోచన ఉంటుంది? ఇంతమంది కంటే నేను గొప్పోడిని,
వీళ్ళు నా కింద బానిసలు అనేటువంటి ఆలోచన ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది, మానవ సహజం. అయితే ఈ మెనోరాని మొదట పరిచయం చేయడం ద్వారా ఈ సంఖ్యాకాండం 8వ అధ్యాయంలో అహరోను, నీవు దేవుని అధికారం కింద ఉన్నావు, ఆ దేవుడు నీ కింద పరిచయం చేయడానికి లేవీయుల్ని ఇచ్చాడు తప్ప నీవు లేవీయుల మీద అధికారివేం కాదు. వారి మీద యజమానుడు ప్రవర్తించినట్టు ప్రవర్తించకుండా దేవుడు వారిని నీకు ఇచ్చాడు అనేటువంటి ఆ భయం కలిగి, అందరం దేవుని సేవ చేస్తున్నావు అనేటువంటి భయం కలిగి ప్రవర్తించు, ఎందుకంటే నీవు దేవుని కనుచూపు మేరలో పనిచేస్తున్నావు అని దేవుని అధికారాన్ని మెనోరాతో పోల్చి చెప్పడం జరిగింది. ఇక 5వ వచనం నుంచి ఈ దేవుని అధికారానికి లోబడినటువంటి అహరోను దేవుని సన్నిధిలో పరిచర్య చేయడానికి లేవీయులను ఎలా ప్రతిష్ఠించాలి, ఆ కార్యక్రమం ఎలా జరగాలి అనే దాని గురించి వివరించబడింది. ఒక్కో వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఇశ్రాయేలీయుల నుండి లేవీయులను మొదట ప్రత్యేకించాలి, సపరేట్ చేయాలి. దీన్నే కదా హోలీనెస్ అనేది. హోలీనెస్ అంటే సపరేట్ చేయడం. లేవీయుల్ని సపరేట్ చేయి. నంబర్ 2, వారిని పవిత్రపరచాలి. ఎందుకు పవిత్రపరచాలి? ఎందుకంటే వీరు పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో ప్రవేశిస్తున్నారు కాబట్టి అక్కడికి వచ్చే ప్రతి ఒక్కడు పవిత్రుడై ఉండాలి. వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా వారి మీద పాప పరిహారార్థ జలమును ప్రోక్షింపుము. అప్పుడు వారు మంగలి కత్తితో తమ శరీరం అంతా గొరిగించుకొని తమ బట్టలు ఉదుక్కొని పవిత్రపరచుకుని తరువాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును అనగా తైలముతో కలిసిన గోధుమ పిండిని తేవలను. నీవు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను తీసుకొని రావలను. అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి లేవీయులను తోడుకొని వచ్చి ఇశ్రాయేలీయుల సర్వ సమాజమును పోగు చేయవలెను. నీవు యెహోవా సన్నిధికి లేవీయులను తోడుకొని వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులు తమ చేతులను లేవీయుల మీద ఉంచవలెను. లేవీయులు యెహోవా సేవ చేయువారవుటకు అహరోనును ఇశ్రాయేలును ప్రతిష్టార్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలెను. లేవీయులు ఆ కోడెల తలల మీద తమ చేతులుంచిన తర్వాత నీవు లేవీయుల నిమిత్తం ప్రాయచిత్తము చేయనట్లు యెహోవాకు వాటిలో ఒకదాన్ని పాప పరిహారార్థ బలిగాను రెండవ దానిని దహన బలిగాను అర్పించి అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను లేవీయులను నిలవబెట్టి యెహోవాకు ప్రతిష్టార్పణముగా వారిని అర్పింపవలెను. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, నీవు లేవీయులను ఎలా ప్రత్యేకపరచాలి, ఎలా వారిని పవిత్రపరచాలి అని అంటే, మొదట ప్రత్యేకపరచాలి, సపరేట్ చేయాలి. రెండవదిగా వారిని పవిత్రపరచాలి. ఎలాగంటే 2 కోడెదొడలు తీసుకురామని చెప్పు. వారిని 2 కోడెదొడలు తీసుకొని రావాలి, దాంతోపాటు నైవేద్యాన్ని తీసుకొని రావాలి. అలా వచ్చిన వారి మీద మొట్టమొదటిగా పాప పరిహారార్థ జలమును ప్రోక్షించాలి. పాప పరిహారార్థ జలాన్ని ప్రోక్షించాలి. ఇంతవరకు మనం ఏం చూస్తున్నాము? పాప పరిహారార్థ బలి అంటే ఏంటో చూసుకున్నాం. కానీ ఇంతవరకు మనకు పాప పరిహారార్థ జలం అనేది రాలే. పాప పరిహారార్థ జలం అంటే ఏంటి అన్నది మీకు తెలుసుకోవాలని ఉంటే ఇంకా 11 అధ్యాయాలు నేను వివరించేంతవరకు ఎదురు చూడాలి. 11 అధ్యాయాలు దాటిన తర్వాత పాప పరిహారార్థ జలం అంటే ఏంటి, దాన్ని ఎలా తయారు చేయాలి, ఏ ఏ సందర్భాల్లో దాన్ని ఉపయోగించాలి అనేది మనం లోతుగా మాట్లాడుకుందాం 11 అధ్యాయాల తరువాత. ఇప్పుడు ఈ పదాన్ని మాత్రమే మనసులో పెట్టుకోండి. మొట్టమొదటిగా ప్రధాన యాజకుడైన అహరోను లేవీయుల్ని ప్రత్యేకపరిచి లోపల తీసుకుని వచ్చిన తర్వాత వారి మీద పాప పరిహారార్థ జలాన్ని ప్రోక్షించాలి. ఎప్పుడైతే అది ప్రోక్షించబడిందో ఈ పదం ఏం చెప్తూ ఉంది? వారి పాపాల నుంచి వారిని విడిపించడం అని చెప్తూ ఉంది. సరిగ్గా ఇది మన బాప్తిస్మానికి గుర్తు. ఎవరైనా సంఘంలో చేర్చబడాలి అంటే మొదటి వాళ్ళు ప్రత్యేకపరచబడాలి. ఎలా? మారు మనసు పశ్చాత్తాపం ద్వారా వాళ్ళు లోకంలో నుంచి బయటికి రావాలి. లోకంలో నుంచి బయటికి అంటే మారు మనసు అంటే అంతవరకు ఏ పాపాన్ని అయితే ఇష్టంగా చేశాడో ఆ పాపాన్ని అసహించుకున్నప్పుడు లోకంలో నుంచి బయటకు వచ్చినట్టు.
మరొకసారి చెబుతాను. ప్రధాన యాజకుడైన అహరోను మొదట లేవీయుల్ని ప్రత్యేకపరచాలి, సపరేట్ చేయాలి ఇశ్రాయేలు సమాజంలో నుండి. క్రొత్త నిబంధనలు అయితే ఒక వ్యక్తి మారు మనసు, రెపెంటెన్స్. మారు మనసు అంటే అంతవరకు చేసిన పాపాన్ని అసహించుకునేదాన్ని రెపెంటెన్స్ అంటారు. అయితే ఈరోజు క్రైస్తవ సంఘంలో చాలామంది, ఎక్కువ శాతం మంది మారు మనసు ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరిస్తున్న వాళ్ళు కాదు. ఏవో కొన్ని మొక్కుబడుల ద్వారా యేసుప్రభుని అంగీకరిస్తున్నారు కాబట్టి వాళ్ళ జీవితాలు మారటం లేదు. కాబట్టి చర్చికి వచ్చినా సరే పాపం చేస్తారు. వాళ్ళకి చర్చ్ అని, సినిమా థియేటర్ అని ఏ తేడా ఉండదు. ఎందుకంటే వాళ్ళ లోపల మనసు మారలేదు కదా. మనసు మారినప్పుడు అదేమైతే ఏంటి, అది చర్చ్ అయితే ఏంటి, సినిమా థియేటర్ అయితే ఏంటి. మనసు మారితే కదా, మారు మనసు వస్తే కదా మొదట లేవీయులను ప్రత్యేకపరచాలి. ఇది మారు మనసుకు గుర్తు. రెండవదిగా వారి మీద పాప పరిహారార్థ జలాన్ని ప్రోక్షించాలి. ఇది బాప్తిస్మానికి గుర్తు. ఎవరైనా సంఘంలో చేర్చబడాలంటే మారు మనసు. నంబర్ 2 బ్యాప్టిజం. బాప్తిజం ద్వారా సంఘంలో చేర్చబడాలి. బాప్తిజం అంటే ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని అంగీకరిస్తూ అది నా కోసమే జరిగిందని ఒప్పుకుంటూ మన పాపాలన్నీ ఒప్పుకొని ప్రభువా నన్ను క్షమించు అని ప్రభువుని వేడుతూ ఆయన రక్తంలో కడగబడేదాన్ని బాప్తిజం అంటాం. అలా సమాజానికి సాక్ష్యం ఇస్తాం. ఈ రోజు నుంచి నేను ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించాను, నేను ఆయన బిడ్డని, ఇక మీదట ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆజ్ఞల ప్రకారమే నేను జీవిస్తాను, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువకు వ్యతిరేకంగా ప్రవర్తించను అంటూ సంఘంలో చేర్చబడ్డమే బాప్తిజం అంటే. ఈ బాప్తిజానికి ముంగుర్తుగా పాప పరిహారార్థ జలాన్ని ప్రోక్షించాలి. ఎప్పుడైతే పాప పరిహారార్థ జలాన్ని ప్రోక్షించడం జరిగిందో తర్వాత ఈ లేవీయులు ఏం చేయాలంటే వారి శరీరాన్ని మంగలి కత్తితో గొరుక్కొని. ఎందుకు శరీరాన్ని మంగలి కత్తితో గొరుక్కొని తల బోడి చేసుకుని గడ్డం తీసివేసుకొని ఎందుకని ఇలా జరగాలి అంటే వాళ్ళు చిన్న బిడ్డలుగా తయారవుతున్నారు, వాళ్ళు అప్పుడే పుట్టారు అనేదానికి గుర్తుగా. చిన్న బిడ్డ శరీరం మీద వెంట్రుకలు ఏమి ఉండవు కదా, కాబట్టి వీళ్ళు మరలా పుట్టారు, నూతనంగా జన్మించారు అనేదానికి గుర్తుగా మంగళ కత్తితో వారి శరీరం మీద ఉన్నటువంటి వెంట్రుకలు గొరుక్కోవాలి. దీన్నే కదా క్రొత్త నిబంధన కూడా చెప్తూ ఉన్నది. మీరు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఆ వాక్యం అనే పాలను అపేక్షించండి అంటాడు పేతురు. మీరు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై దేవుని వాక్యం అనే పాలని అపేక్షించండి అంటాడు పేతురు. ఎవరైతే బాప్తిజం తీసుకున్నారో వాళ్ళు క్రొత్తగా జన్మించారు అని క్రొత్త నిబంధనలో వ్రాయబడింది కదా. నూతన జన్మ, పునర్జన్మ అనేటువంటి మాటలు వ్రాయబడ్డాయి కదా. దానికి ముంగుర్తుగా వారు తమ మంగళ కత్తితో తమ శరీరాన్ని గొరిగించుకోవాలి. అంటే ఈ రోజు నుంచే మా జీవితాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నావు దేవుని సేవలో. ఇంతవరకు జీవించిన జీవితం అయిపోయింది, ఇప్పుడు మాది క్రొత్త జీవితం అనేటువంటి ఆలోచన వారికి వచ్చేటట్టుగా ఈ మంగళ కత్తితో శరీరాన్ని గొరిగించుకోవడం జరిగింది. తరువాత ఇలా శరీరాన్ని గొరిగించుకున్నటువంటి లేవీయులని ప్రత్యక్ష గుడారాన్ని తీసుకుని వస్తే ఆ ప్రత్యక్ష గుడారంలో ఈ ఇశ్రాయేలుల సర్వ సమాజం అక్కడికి రావాలి. సర్వ సమాజం అంటే ఆ సర్వ సమాజానికి ప్రధానులు ఉన్నారు కదా. యోధా గోత్రానికి ప్రధానుడు ఎవరు, ఇస్సాకారు గోత్రానికి ప్రధానుడు ఎవరు, ఇలా 12 గోత్రాలకి ప్రధానులు ఉన్నారు కదా. ఇప్పటికే పలు సందర్భాలు మాట్లాడుకున్నాం కదా. ఈ ప్రధానులంతా వచ్చి ఈ లేవీయుల మీద వారి చేతులు ఉంచుతారు. ఈ లేవీయుల మీద వారి చేతులు ఉంచుతారు అంటే అర్థం ఏంటంటే మా ఇశ్రాయేలు సమాజం అంతటి తరపున ప్రాతినిధ్యం వహించడానికి మిమ్మల్ని మేము దేవునికి అప్పగిస్తున్నాము అని. వాస్తవానికి దేవుని సన్నిధిలో సేవ చేయడానికి దేవుడు ఐగుప్తు దేశంలో ఆ సంహారపు దూత ఆ సందర్భంలో, ఆ పస్కా పండుగ సందర్భంలో ఇశ్రాయేలీల ప్రతి జ్యేష్ఠ సంతానాన్ని కోరుకున్నాడు. అయితే ఈ మస్సా మెరీబా దగ్గర కానీ లేకపోతే బంగారు దూడ సందర్భంలో కానీ మీ లేవీ గోత్రం దేవుని పక్షాన రోషం వహించి కత్తి దూసింది కాబట్టి దేవుడు మీ లేవీ గోత్రాన్ని ఇశ్రాయేలులకు ప్రతిగా, జ్యేష్ఠ సంతానానికి ప్రతిగా ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి మా అందరి తరపున మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అని ఇశ్రాయేలీల ప్రధానులందరూ వారి తలల మీద చేతులు ఉంచుతారు. తరువాత ఈ లేవీలు 2 కోడెదూడలు తీసుకుని వచ్చారు కదా. ఈ 2 కోడెదూడల మీద లేవీలు చేతులు ఉంచుతారు. అప్పుడు ఒకదానిని పాప పరిహారార్థ బలిగా, ఒకదానిని దహన బలిగా,
అర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ జరిగించడం ద్వారా లేవీయులు యెహోవాకు ప్రతిష్ఠించబడ్డారు. అట్లు నీవు ఇశ్రాయేలీలో నుండి లేవీయులను వేరుపరచవలెను. లేవీయులు నావారై ఉందురు. తరువాత నీవు వారిని పవిత్రపరిచి ప్రతిష్టార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్ష గుడారంలో సేవ చేయుటకై లోపలికి వెళ్ళవచ్చును. మరొకసారి జాగ్రత్త వినండి. అంటే లేవీయులు బయట నుంచి ఇశ్రాయేల్ సమాజం నుండి దేవుని సన్నిధిలోనికి వెళ్ళడానికి ఈ కార్యక్రమం అంతా నడిచింది. మరొకసారి వినండి. అట్లు నీవు ఇశ్రాయేలీలో నుండి లేవీయులను వేరుపరచవలెను. లేవీయులు నావారై ఉందురు. తరువాత నీవు వారిని పవిత్రపరిచి ప్రతిష్టార్పణగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్ష గుడారంలో సేవ చేయుటకై లోపలికి వెళ్ళవచ్చును. ఇంత కార్యక్రమం జరిగిన తర్వాత లేవీయులు ఇశ్రాయేలు సమాజం నుండి దేవుని సన్నిధిలోనికి ప్రవేశించగలిగారు. ఇదంతా ప్రవేశం కోసం జరిగినటువంటి కార్యక్రమం. కానీ ఈరోజు క్రైస్తవ్యంలో ఎవరు పడితే వాళ్ళు దేవుని సంఘంలోకి వచ్చేస్తున్నారు. అంటే మీరు అడగచ్చు, అన్న చర్చిలోనికి రావడానికి పరీక్షించాలన్నా, ఎవరైనా వచ్చి కూర్చొని వాక్యం వినొచ్చు కదంటే ఎస్ వినొచ్చు. నేను దాన్ని అనటం లేదు. నేను ఏమంటున్నాను అంటే ఎవరు పడితే వాళ్ళు లోపలికి వచ్చి దేవుని సంఘంలో పరిచర్య చేసేస్తున్నారు. లేవీయులు ఇశ్రాయేలు సమాజం నుండి దేవుని సన్నిధిలోకి రావడానికి ఇంత కార్యక్రమం నడిస్తే, కానీ ఈరోజు అలా చర్చికి వచ్చేస్తున్నారు. ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు. వాక్యం వినడానికి రావచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. వాక్యం వినడానికి రావచ్చు, అక్కడేం పరీక్షించాల్సిన అక్కర్లేదు. కానీ ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు, ఎవరు పడితే వాళ్ళు పరిచర్య చేస్తున్నామని చెప్పుకుంటున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యం చెబుతున్నారు, దేవుని సంఘంలో రకరకాల పాత్రల్ని వాళ్ళు పోషిస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు పాస్టర్ గారి అక్కలో, చెల్లెల్లో, తమ్ముళ్ళో, బామర్దులో, అన్నదమ్ముల్లో, బంధువులో, లేకపోతే బాగా డబ్బున్నోళ్ళో, పలుకుబడి ఉన్న వాళ్ళు, లేకపోతే సెలబ్రిటీలో ఈ పాస్టర్ గారికి అడుగులకి మడుగులు వచ్చేటువంటి తొత్తులో ఇలా ఎవరు పడితే వాళ్ళ లోపలికి వచ్చేస్తున్నారు. ఒక నిరుపేద ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, అన్నింటికి మించి కులం తక్కువడు కనుక 50 సంవత్సరాల నుంచి ఆ చర్చికి వెళ్ళినా సరే వాడికి ఎలాంటి పనిని ఇవ్వరు, ఎలాంటి పనిలోనూ వాడిని వాడుకోరు. ఏమైనా పాచి పనులు ఉంటాయి కదా, వాటిని ఇస్తారు. కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక కోటీశ్వరుడు, పలుకుబడి ఉన్నవాడు, పెద్ద కులం నుంచి వచ్చినవాడు, ఒక సెలబ్రిటీ వెళ్తే కనుక 2వ వారం నుంచే ఆ వ్యక్తి సాక్ష్యము, ఆ వ్యక్తి పాట పాడతాడు, ఆ వ్యక్తి ఏం చేయాలంటే అవన్నీ చేస్తాడు. కానీ ఇక్కడ లేవీ గోత్రంలో పుట్టినప్పటికీ వాళ్ళు బయట సమాజం నుండి దేవుని సన్నిధిలోనికి రావడానికి, ప్రవేశించడానికి ఇంత కార్యక్రమం నడిచింది. ఈరోజు దేవుని సంఘంలో పరిచర్య చేస్తున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు మారు మనసు పొందారా? బాప్తిసం తీసుకున్నారా? నూతనంగా జన్మించినటువంటి అనుభవం ఉందా? వారు దేవుని సన్నిధిలో పరిచర్య చేయడానికి మిగిలినటువంటి సంఘం అంతా ఆమోదం తెలియజేసిందా? అంతే కదా. లేవీయుల మీద మిగిలినటువంటి ఇశ్రాయేళ్ళందరూ సర్వసమాజం చేతునుంచింది కదా. ఇలా మిగిలిన సంఘం అందరి చేత ఆమోదం పొందారా? ఇలాంటివి ఎవరు పరిగణలో తీసుకుంటున్నారు? నా చర్చి, నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చిన వాళ్ళే నా చర్చిలో పరిచర్య చేస్తారు. వ్యక్తిగతంగా సామ్రాజ్యం నిర్మించుకోవడం అయిపోయింది. కానీ నిజంగా అందరి ఆమోదం చేత దేవుని భయభక్తులో ఉన్న వాళ్ళు, దేవుని నిజంగా స్వీకరించిన వాళ్ళు పరిచర్య చేస్తున్నారా? లేదు. మీరు ఈ పెద్ద పెద్ద బిజినెస్ సెంటర్స్ ఉన్నాయి కదా, ఈ ఎంఎన్సీ కంపెనీస్, క్రిస్టియన్ ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయి కదా, అంటే మన టెంపుల్ ఉన్నాయి చూసారా, టెంపుల్. ఈ టెంపుల్లలో మీరు వెళ్ళి చూడండి, వాలంటీర్లు ఉంటారు. పురుషుల్లో వాలంటీర్లు ఉంటారు, స్త్రీలలో వాలంటీర్లు ఉంటారు. అక్కడ జరిగేటువంటి వ్యభిచారం మామూలు వ్యభిచారం కాదు. వీళ్ళందరి జీవితాలు సర్వనాశనం, వీరందరి జీవితాలు సర్వనాశనం. ఈ వాలంటీర్లకి ఈ వీడియోముఖంగా చెప్తున్నాను, వీళ్ళు బయటకు వచ్చేటప్పటికి వీళ్ళకు చదువు ఉండదు, ఉద్యోగం ఉండదు, జీవనోపాధి ఉండదు. ఏవో చిన్న చిత్తగా పనులు చేసుకుని బ్రతకాలి తప్ప వీళ్ళకి చదువు ఉండదు. ఎందుకంటే చదువుకునే సమయంలో అక్కడికి వెళ్ళి అదొక ఐఏఎస్ ఉద్యోగం లెక్క ఫీల్ అయ్యి మెడలో ఒక ఐడెంటిటీ కార్డు వేసుకొని, మా అన్నగారు మమ్మల్ని వాలంటీర్గా ఉండమన్నారు, ఇదే సేవ అనేటట్టుగా ఆ భ్రమలో బ్రతుకుతుంటారు పాపం. అలా వాళ్ళకి చదువు ఉండదు, చదువు లేకపోతే ఉద్యోగం ఉండదు, సరైనటువంటి జీవనోపాధి చేతి వృత్తి ఏమి ఉండదు. ఈ క్రూషియల్ టైం అంతా అక్కడ గడిపేసి ఆ వాలంటీర్లుగా
అక్కడ వాలంటీర్లుగా పనిచేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు పరిచయాలు ఏర్పడతాయి కదా. ఈ టెంపుల్స్లో జరిగేటువంటి మానసిక వ్యభిచారం, చాలా సందర్భాల్లో శారీరక వ్యభిచారం, మొత్తానికి ఈ లేడీ వాలంటీర్స్ కానీ ఈ జెంట్స్ వాలంటీర్స్ కానీ ఇద్దరి జీవితం సర్వనాశనం. చాలా లవ్ ట్రాక్లు నడుస్తూ ఉంటాయి అక్కడ, కానీ బయటికి మాత్రం అందరూ పరిశుద్ధులే. అసలు వేదిక మీద పాస్టర్ లేడు, ఆ స్క్రీన్ మీద వినబడేటువంటి ఆ పెట్ట కథలు వింటున్నారు. ఎక్కడ పరిశుద్ధత ఉంటుంది? పరిశుద్ధత ఎలా ఉంటుంది? వేదిక మీద సేవకుడుండి ఆ సేవకుడు వాక్యాన్ని చెబుతూ ఉన్నా సరే రకరకాల డ్రామాలు నడుస్తూ ఉంటే, మరి వేదిక మీద కాపరే లేకుండా, వేదిక ఎక్కడ ఉంటుంది కాపరే లేకపోతే? వేదికే లేకుండా ఒక డిజిటల్ స్క్రీన్ ఉండి ఆ డిజిటల్ స్క్రీన్లో కూడా దశంభాగాలను గూర్చి, పుస్తకాలను గూర్చి, కొబ్బరి నూనె గూర్చి, పెట్ట కథలు, కల్పనా కథలు, ఇలాంటి సోది కబుర్లని చెప్పబడుతూ ఉంటే అక్కడ పరిశుద్ధత ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే, ఈరోజు సంఘాలుగా పిలువబడుతున్న వాటిలో పరిచర్య చేస్తున్న వాళ్ళకి మారు మనసు లేదు, బాప్తిస్మ అనుభవం లేదు, నూతనంగా జన్మించామనే అనుభవం లేదు. మిగిలినటువంటి సంఘం అంతా ఆమోదించిన వ్యక్తులు కాదు వాళ్ళంతా. ఈరోజు చర్చిలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి లైంగిక దుర్నీతి అంతా ఇంత కాదు, బయటకు ఎవరు ఒప్పుకోరు, కానీ లోపల జరుగుతున్నదంతా నోటితో చెప్పుకోలేనన్ని దరిద్రాలు జరుగుతున్నాయి అక్కడ. వాళ్ళ జీవితాలు సర్వనాశనం, ఆ వాలంటీర్ల జీవితాలు సర్వనాశనం. వాళ్ళకు సేవ రాదు, సేవ ఎవరు వాళ్ళకి? వాళ్ళ జీవితాంతం పాలేరులాగా బ్రతకాలి, అలాగే వాలంటీర్లాగా బ్రతకాలి. వాళ్ళకి జీతం ఉండదు, వాళ్ళకు ఉద్యోగం ఉండదు, వాళ్ళకు ఉపాధి ఉండదు, వాళ్ళకు చదువు ఉండదు, ఏమీ ఉండదు. కాబట్టి ఈ వీడియో ముఖంగా ఎవరైతే అలాంటి వాలంటీర్లుగా మీ పిల్లలు ఉన్నారో ఇమ్మీడియట్గా వాళ్ళని బయటికి తీసుకుని రండి, లేకపోతే నాశనం అయిపోతారు. ఇప్పటికే నాశనం అయిపోయి ఉంటారు. వాళ్ళ ఫోన్లు చెక్ చేయండి, వాళ్ళ జీవితాలు చెక్ చేయండి, ఇప్పటికే నాశనం అయి ఉంటారు. ఆ టెంపుల్లో పరిచర్య చేస్తున్నామనే నెపంతో వాళ్ళు చెడిపోయి ఉంటారు. తల్లిదండ్రులు అయితే కనుక గమనించండి. ఒకవేళ మీరే కనుక వాలంటీర్స్ అయితే నేను చెప్తున్నది నిజమో కాదో మీరే క్రాస్ చెక్ చేసుకోండి, అక్కడి నుంచి బయటికి రండి. అది పరిచర్య కాదు, అది సేవ కాదు. మీరు బయటికి రండి అక్కడి నుండి. ఇంకో మంచి చర్చను చూసుకోండి, వాక్యానుసరమైన సంఘాన్ని చూసుకోండి, అక్కడికి వెళ్ళకండి. ఈ టెంపుల్స్ వాక్యానుసారం కాదు, ఈ డిజిటల్ స్క్రీన్లు వాక్యానుసారం కాదు, వేదిక మీద నుంచి పెట్టకథలు చెప్పడం వాక్యానుసారం కాదు, ఇలా వాలంటీర్ వ్యవస్థ అన్నది వాక్యానుసారం కాదు. ఎందుకంటే ప్రత్యక్ష గుడారంలో పరిచారం చేసే వాళ్ళకి దేవుడు అర్హతలు అడిగాడు. ఇంత కార్యక్రమం నడిచింది, ఇందులో ఏ అనుభవం లేకుండానే అలా వెళ్ళి మెడలో ఒక ఐడెంటి కార్డు వేసుకొని ఈ పాలేరు పనిచేయడం వాలంటీర్ కాదు. ఇది దేవుని ప్రణాళిక కాదు. దేవుని శాపానికి గురి కాకండి, బయటికి రండి అని చెప్తున్నాను. ఇశ్రాయేలీల్లో వారు నా వశం చేయబడిన వారు, తొలిచూలైన ప్రతివానికిని, అనగా ఇశ్రాయేలీలో ప్రథమ సంతానం అంతటికి ప్రతిగా వారిని నేను తీసుకుని ఉన్నాను. ఏలైనగా మనుషుల్లోనూ పశువుల్లోనూ. ఇశ్రాయేలులో తొలిచూలు అయినది యావత్తును నాది. ఐగుప్తు దేశంలో తొలిచూలు అయిన ప్రతి వారిని నేను సంహరించినప్పుడు వారిని నా కొరకు ప్రతిష్ఠించుకుంటున్నాయి. ఇశ్రాయేలులో తొలిచూలైన ప్రతివానికి మారుగా లేవీయులను తీసుకుని ఉన్నాను. మరియు ప్రత్యక్షం గుడారంలో ఇశ్రాయేలుల నిమిత్తము సేవ చేయుటకును, ఇశ్రాయేలు నిమిత్తం ప్రాయచిత్తం చేయుటకును ఇశ్రాయేలీల్లో లేవీయులను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించి ఉన్నాను. అందువలన ఇశ్రాయేలీలు పరిశుద్ధ మందిరమునకు సమీపించినప్పుడు ఏ తెగులునైనను ఇశ్రాయేలుకు సంభవింపకపోవును అని చెప్పెను. అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలుల సర్వసమాజము యెహోవా లేవీయులను గూర్చి మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి లేవీయుల ఎడల చేసిరి. ఇశ్రాయేలీలు వారికి అట్లే చేసిరి. లేవీయులు తమ్మును పవిత్రపరుచుకొని తమ బట్టలు ఉదుక్కునిన తరువాత అహరోను యెహోవా సన్నిధిని ప్రతిష్టార్పణగా వారిని అర్పించెను. వారిని పవిత్రపరచుటకు అహరోను వారి నిమిత్తం ప్రాయచిత్తం చేసెను. తరువాత లేవీయులు అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను ప్రత్యక్షము గుడారంలో సేవ చేయుటకు లోపలికి వెళ్ళిరి. యెహోవా లేవీయులను గూర్చి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారి ఎడల చేసెను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. ఇది లేవీయులను గూర్చిన విధి. ఇంతవరకు లేవీయులను అహరోను చేతి క్రింద, అహరోను ఇద్దరు కుమారులైన యాజకుల చేతి క్రింద పరిచారం చేయడానికి లేవీయులను ఎలా ప్రతిష్ఠించడం జరిగింది, ఆ కార్యక్రమం ఏంటన్నది ప్రతి వచనాన్ని నేను వివరించిన దాన్ని చదివి వినిపించాను. ఈరోజు చర్చిల్లో సేవకుడుగా ఉన్నవాడు కానీ పరిచారం చేస్తున్న వాళ్ళు కానీ
వాళ్ళని దేవుడు ఆమోదించాడా, సంఘం ఆమోదించిందా, బైబిల్లో చెప్పబడినటువంటి లక్షణాలు వారిలో ఏమైనా ఉన్నాయా అని చూస్తున్న వాళ్ళు ఎవరు? దేవుడు చెప్పి కదా లేవీయుల్ని ప్రతిష్ఠించింది. ఎలా ప్రతిష్ఠించాలో కూడా దేవుడు చెప్పాడు కదా. మరి క్రొత్త నిబంధనలో అధ్యక్షుడు వానికి 16 లక్షణాలు ఉండాలని తిమోతి పత్రికలోను తీతు పత్రికలోను రాయబడింది కదా. అధ్యక్షుడు వానికి 16 లక్షణాలు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన తరువాత కూడా మనం వాటిని పట్టించుకోకుండా ప్రతి వాడిని అధ్యక్షుడిగా స్వీకరిస్తే, వాడు పెద్ద కులం నుంచి వచ్చి చర్చి పెడితేనో, సెలబ్రిటీ స్థాయిలో ఉండి వచ్చి చర్చి పెడితేనో, లేకపోతే బాగా డబ్బు ఉన్నవాడు చర్చి పెడితేనో, పలుకుబడి ఉన్నవాడు చర్చి పెడితేనో, 4 తీయటి మాటలు చెప్పేటువంటి మోటివేషనల్ స్టోరీ చెప్పేటువంటి ప్రతి ఫోరంబోకు చర్చి పెడితేనో, లేదా కళ్యాణ మండపాన్ని లీజుకు తీసుకొని చర్చ్ అనే బోర్డు తగిలిస్తేనో, ఇలా మనం వెళ్ళి వారి ఎదురుగా కూర్చొని వారిని ఆమోదిస్తున్నామంటే, మరి పరిశుద్ధాత్మ దేవుడు 16 లక్షణాలు ఎవరి కోసం రాయించాడు? మనం ఎవరిని అవమానిస్తున్నాము? సంఖ్యాకాండం 8వ అధ్యాయంలో ప్రతి చిన్న విషయాన్ని దేవుడే చెప్పాడు. చివరికి ఆ దీపస్తంభం ఒత్తి ఎటువైపు ఉండాలో కూడా దేవుడు చెప్పాడు, అంత చిన్న విషయాన్ని కూడా. మరి ఈరోజు క్రైస్తవ సంఘాన్ని పరిపాలిస్తున్నటువంటి క్రైస్తవ నాయకులకి ఎలాంటి లక్షణాలు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు 16 లక్షణాలని వ్రాయిస్తే, ఏ క్రైస్తవుడు వాటిని తీవ్రంగా పరిగణిస్తున్నాడు, పట్టించుకుంటున్నాడు? ఆ వేదిక మీద నిలవబడి వాక్యం చెబుతున్న వాడి జీవితంలో ఈ 16 లక్షణాలు ఉన్నాయా, ఈ 16 లక్షణాలకి వీడు సరిపోతున్నాడా అనేటువంటి కనీస స్పృహ క్రైస్తవులకు ఎందుకు లేకుండా పోయింది? ఈ అధ్యక్షుడు అంటే ప్రధాన యాజకుడు, యాజకులు వాళ్ళు పెద్ద స్థాయిలో ఉంటారు. కానీ పరిచారకులు అంటే లేవీలు. ఈ పరిచారకులు ఎలా ఉండాలంటే, చర్చిలో మిగిలినటువంటి పనులు చేసేటువంటి పరిచారకులు ఎలా ఉండాలి అనే దానికి కూడా క్రొత్త నిబంధనలో రాయబడింది. ఎలాగైతే లేవీల గురించి చెప్పబడిందో అలాగే పరిచారకుల గురించి కూడా అర్హతలు ఇవ్వబడ్డాయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు అధ్యక్షుడికి ఉండవలసినటువంటి అర్హతలు రాయబడ్డాయి. అధ్యక్షుడికి ఉండవలసినటువంటి అర్హతలు రాయబడ్డాయి. తర్వాత మీరు చదవండి. 8వ వచనంలో చూడండి, అలాగుననే అంటే అధ్యక్షుడికి అర్హతలు ఉండాలి, అర్హత లేకపోతే అధ్యక్షుడు కాదు అని ఏ లక్షణాలు అయితే చెప్పబడ్డాయో, అలాగుననే పరిచారకులు అంటే అధ్యక్షుడి కింద పనిచేసేవాళ్ళు, అంటే క్రొత్త నిబంధన లేవీలు. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను, మిగుల మద్యపానాసక్తులను, దుర్లాభము అపేక్షించువారునై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. మరొకసారి, మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. ఇంతవరకు పరిచర్య చేస్తున్నటువంటి పురుషుల గురించి, తర్వాత పరిచర్య చేస్తున్నటువంటి స్త్రీల గురించి కూడా చెప్పబడింది. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును, మితానుభవం గలవారును, అన్ని విషయంలో నమ్మకమైన వారునై ఉండవలెను. పరిచారకులు ఏకపత్ని పురుషులు తమ పిల్లలను, తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలెను. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గల వారగుదురు. ఇలా పరిచారకుల గురించి, అంటే 1వ వచనం నుంచి 7వ వచనం వరకు అధ్యక్షుల గురించి చెప్పి అర్హతలు చెప్పి, 8వ వచనం నుంచి 13వ వచనం వరకు పరిచారకుల గురించి చెప్పి, ఎందుకు చెప్పాడంట ఇవి రెండు అనేదానికి 14వ వచనం చూడండి. శీఘ్రముగా నీ యొద్దకు వచ్చునని నిరీక్షించుతున్నాను, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను అని అంటున్నాడు. ఎందుకు అధ్యక్షుడు ఎలా ఉండాలి, పరిచారకులు ఎలా ఉండాలి అనేది వ్రాసాడు అంటే, నేను వచ్చేదానికి ఆలస్యమైతే దేవుని సంఘంలో, అనగా జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలో నీకు తెలియాలని వీటిని వ్రాసాను అని చెప్తున్నాడు. అంటే చర్చ్ అంటే జీవం గల దేవుని సంఘం. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద ప్రాణం పెట్టి అందరితో అయిపోయిందా ఆయన చరిత్ర? కాదే. 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించాడు. మరి జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలనే దానికి
ఆ రోజు అపోస్తలుడైన పౌలు వ్రాస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఆమోదించి ఆ మాటల్ని ఈ పరిశుద్ధ గ్రంథంలో చేరిస్తే ఈరోజు సంఘాలుగా పిలువబడుతున్నటువంటి వీటిల్లో ఇక్కడ వ్రాయబడినట్టుగానే పరిచర్య జరుగుతుందా? అధ్యక్షుడికి ఉండవలసినటువంటి అర్హతలు ఉన్నాయా? పరిచారకులకు ఉండవలసినటువంటి అర్హతలు ఉన్నాయా? ఎవడికి బుద్ధి పుట్టినట్టుగా వాడు చర్చి కట్టుకుంటున్నాడు, వాడు సేవ చేస్తున్నాడు. వాడికి ఎవరైతే అనుగుణంగా ఉంటారో, ఎవరైతే క్యారీలు మోస్తారో, ఎవరైతే సూట్ కేసులు మోస్తారో, ఎవడైతే వాడి బూట్లు పాలిష్ చేస్తారో, ఎవరైతే వాడి బూట్లు నాకుతారో, ఎవడైతే వాడి కొలపోడో, ఎవడైతే వాడికి అనుగుణంగా ఉంటాడో, వాడు చేసేటువంటి దరిద్రాలన్నిటికీ ఆమోదం తెలియజేస్తుంటాడో, ఇలాంటి వాళ్ళంతా పరిచారకులు. డబ్బున్నోడు, కులమున్నోడు, పలుకుబడి ఉన్నాడు, ఉద్యోగం ఉన్నాడు, వాక్చాతుర్యం ఉన్నవాడు, పెట్టకథలు బాగా చెప్పేవాడు అధ్యక్షుడు. ఇది నేటి క్రైస్తవ సంఘం యొక్క దుస్థితి. లేఖనం కాదా మనకు ప్రమాణం? లేవీయులని ప్రధాన యాజకుల కింద పరిచారకులుగా నియమించడానికి ఇంత కార్యక్రమాన్ని సంఖ్యాకాండం 8వ అధ్యాయంలో దేవుడు ఎందుకు రాయించాడు? ఎందుకంటే ఇది నా సన్నిధి, నేను జీవం కలిగిన దేవుణ్ణి, నా సన్నిధిలో అనాలోచనగా ఏ చిన్న పని చేసినా విడిచిపెట్టను అనేదానికి నాదాబు అబీహులు మొదటి రోజే ప్రాణం విడిచారు, ప్రాణం తీసేశాడు ఆయన. కాబట్టి దేవుని సంఘంలో ప్రతి చిన్న విషయం దేవుడు చెప్పినట్టుగానే జరగాలి. దేవుడేమి మనలాంటి మనిషి కాదు కదా. ఆయన ఒక మాట మాట్లాడి దాన్ని చూచి చూన్నట్టుగా వదిలిపెట్టడానికి ఆయన ఒక మాట చెప్పాడు అంటే అది ఏ సందర్భంలో ఎవరు మీరినా అది పాపమే, ప్రాణాంతకమే. ఇంతవరకు మనం సంఖ్యాకాండం 8వ అధ్యాయంలో మొదటి భాగంలో మెనోరాని, రెండవ భాగంలో అతిపెద్ద భాగం లేవీయులను ప్రతిష్ఠించడం చూసాం. ఇప్పుడు చివరి భాగం ఏంటి, మూడో భాగం ఏంటి అంటే ఈ లేవీయులకి రిటైర్మెంట్ ఎప్పుడు వీళ్ళు రిటైర్ కావాలి, ఏ వయసులో వీళ్ళు లోపలికి తీసుకోబడాలి, ఏ వయసులో వీరి ఉద్యోగం నుంచి విరమణ జరగాలి అనే దాని గురించి చెప్పబడుతుంది. 25 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం గల ప్రతి వాడును ప్రత్యక్ష గుడారం యొక్క సేవలో పనిచేయుటకు రావాలను. అయితే 50 ఏండ్ల వయసు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలెను. చాలా జాగ్రత్తగా వినండి. 25 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం గల ప్రతివాడును ప్రత్యక్ష గుడారం యొక్క సేవలో పనిచేయుటకు రావలెను. అయితే 50 ఏండ్లు వయసు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలెను. సంఖ్యాకాండం 4వ అధ్యాయంలో ఏం చూసాం మనం? 30 సంవత్సరాలు మొదలుకొని 50 సంవత్సరాల వయసు, ఇది లేవీయుల వయసు దేవుని సన్నిధిలో సేవ చేయడానికి అని చెప్పుకున్నాం కదా. కానీ ఇక్కడేమో 25 ఏళ్ళు మొదలుకొని 50 సంవత్సరాల వరకు అంటున్నాడు. మరి 4వ అధ్యాయంలో 30 ఏళ్ళు మొదలుకొని అన్నాడు కదా, ఇక్కడ 25 అంటున్నాడే. అంటే 20 సంవత్సరాలకి లేవీయులని లోపలికి తీసుకోవడం జరుగుతుంది. అయితే మొదటి 5 సంవత్సరాలు అప్రెంటిస్ అంటే తర్ఫీదు, వాళ్ళకి తర్ఫీదు ఇస్తారు. వెంటనే వారిని సేవలో వినియోగించుకోరు, తర్ఫీదు ఇస్తారు మొదటి 5 సంవత్సరాలు. అలా మొదటి 5 సంవత్సరాలు తర్ఫీదు అయిపోయిన తర్వాత వాళ్ళకి 30 సంవత్సరాలు వస్తాయి. ఆ 30 సంవత్సరాలు అప్పటి నుంచి సేవలో వాళ్ళు పాల్గొంటారు. ఈ 5 సంవత్సరాలు తర్ఫీదు. ఉదాహరణకి మిమ్మల్ని ఆర్మీలో సెలెక్ట్ చేశారనుకోండి, మీరు ఆర్మీలో జాయిన్ అయిన మరుసటి రోజు నుంచే AK-47 నుంచి కాల్చమంటారా? లేదు కదా. మొదట ట్రైనింగ్ ఇస్తారు కదా. అలాగే 20 సంవత్సరాలకి వారిని లోపల తీసుకోవచ్చు. 5 సంవత్సరాలు తర్ఫీదు, అప్పటికి 30 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు నిజంగా పనిచేయాలి. ఇక్కడ లేవీయులకి ఉద్యోగ విరమణ, పదవీ విరమణ, రిటైర్మెంట్ 50 సంవత్సరాలను దేవుడు చెబుతున్నాడు. ఎందుకు 50 సంవత్సరాలకి వాళ్ళు ఉద్యోగం నుంచి వెళ్ళిపోవాలి, మానాలి అంటే ప్రత్యక్ష గుడారాన్ని ఒక చోటు నుంచి ఒక చోటికి మార్చాలి అంటే, మోసుకొని వెళ్ళాలి అంటే బరువుతో కూడుకున్నటువంటి పని. కాబట్టి 30 సంవత్సరాలు అంటే మంచి యవ్వన ప్రాయం, బలం ఉంటుంది, మోయగలుగుతారు. 50 సంవత్సరాలు అంటే ఆ వయసు దాటిన తర్వాత మోయలేరు, వాళ్ళు నడవడమే కష్టమవుతుంది. అప్పటికే మోకాలు నొప్పులు, రకరకాలు శారీరక బలహీనతలు వస్తాయి. కాబట్టి వాళ్ళ శరీరమే వాళ్ళకు బలహీనంగా తయారవుతుంది. కాబట్టి వాళ్ళు ప్రత్యక్ష గుడారాన్ని మోయలేరు, దేవుని సన్నిధిలో బరువు అయినటువంటి పని చేయలేరు. కాబట్టి అలాంటి వారికి విరమణ, రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. అంటే పాత నిబంధనలో దేవుని సేవ అంటే బరువైనది, భారభరితమైనది. ఈరోజు సేవ అంటే సుఖం అనుకుంటున్నారు, సేవ అంటే భారం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటారు?
నీ దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో ప్రేమించాలి, సేవించాలి. అంటే దేవుణ్ణి ఎలా ప్రేమించాలంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో అంటే ఫిజికల్గా. మనసుకు సంబంధించి సేవ చేయాలి, శరీరానికి సంబంధించి సేవ చేయాలి, ఆలోచనలకు సంబంధించి సేవ చేయాలి, వివేకంతో సేవ చేయాలి. ఈరోజు దేవుని సేవలో తమ బలాన్ని, తమ జ్ఞానాన్ని, తమ హృదయపూర్వకమైనటువంటి తమ వ్యక్తిత్వాన్ని ఎవరు ఉపయోగిస్తున్నారు? లేవీయులు 30 సంవత్సరాలు మొదలుకొని 50 సంవత్సరాల వరకు బరువైన పని చేయాలి. 50 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్. మన బలం కూడా దేవుని సేవలో వాడబడాలి. ఎప్పుడైతే లేవీయులు 50 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అయ్యారో 26వ వచనం, వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్ష గుడారము తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవలెను, కానీ పని చేయవలదు. లేవీయులు కాపాడవలసిన వాటి విషయమును నీవు వారికి అలాగు నియమింపవలెను. వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్ష గుడారంలో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవలెను, కానీ పని చేయవలదు. అంటే వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత ఇక బరువులు మోయడానికి పనికిరారు, బలమైన పని చేయడానికి పనికిరాను, కానీ వాచ్మెన్లుగా, గాడ్స్గా ఉండవచ్చు. తాము కాపాడవలసిన వాటిని కాపాడవాలంటే గాడ్స్, వాచ్మెన్ లాగా ఉండొచ్చు, కాపలాదారులుగా ఉండొచ్చు. కానీ వాళ్ళు బరువైన పనులు చేయడానికి 50 సంవత్సరాల తర్వాత వాళ్ళు పనికిరారు, రిటైర్మెంట్ ప్రకటించాలి అని చెప్పాడు దేవుడు. అంటే ఒక లేవీయుని జీవితం అన్నది జీవితాంతం దేవుని సేవలను ఉంటుంది. 20 సంవత్సరాలు మొదలుకొని 30 సంవత్సరాల వరకు తర్ఫీదులోను, 30 సంవత్సరాలు మొదలుకొని 50 సంవత్సరాల వరకు బరువైన పని చేసే విషయంలోనూ, 50 సంవత్సరాలు మొదలుకొని చనిపోయేంత వరకు దేవుని సన్నిధిని కాచిపెట్టుకుని కాపలా కాసేటువంటి పనిలోనూ లేవీయుని జీవితం ఉంటుంది. ప్రతి క్రైస్తవుడికి బలమైనటువంటి సేవ చేసేటువంటి సమయం ఉంటుంది. ఇప్పుడు వయసులో ఉన్నారనుకోండి, వయసులో బలమైన సేవ చేయొచ్చు. మన ఆలోచనలు కానీ మన అన్ని విషయాల్లో కూడా చాలా శక్తి ఉంటుంది, చాలా సామర్థ్యం ఉంటుంది. దేవుడిచ్చినటువంటి తలాంతులను ఉపయోగించడానికి అనేకమైన అనుకూల పరిస్థితులు ఉంటాయి, అవకాశాలు ఉంటాయి. ఈ బలమైన సేవ చేసేటువంటి ఈ సమయంలో బలమైన సేవ చేయాలి. మొదట నేర్చుకోవాలి. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు లేవీయులు తర్ఫీదు పొందారు కదా, అలా బలమైన సేవ అప్పగించే కంటే ముందుగా లేవీయులకి మొదట వారికి తర్ఫీదు ఇచ్చారు. అలాగే సేవకు వచ్చేటువంటి ప్రతి వ్యక్తి కూడా మొదట తర్ఫీదు పొందాలి. మొదట వాక్యం ఏం చెబుతుంది, దేవుని వాక్యం ఏంటి, ఇంతకీ క్రైస్తవ్యం ఏంటి, ప్రభువైన యేసుక్రీస్తు ఎవరని లోతుగా తర్ఫీదు తీసుకోవాలి. ఈరోజు చాలామంది తర్ఫీదు లేదు. తర్ఫీదు అంటే నా ఉద్దేశం పక్కనే ఉన్న బైబిల్ కాలేజీలో దూరిపోండి అని చెప్పటంలే. గమనించండి, బైబిల్ కాలేజీల్లో రకాలు ఉన్నాయి. ఉదాహరణకి ఒక పెంతికోస్తు బైబిల్ కాలేజీ ఉందనుకోండి, వాళ్ళు పెంతికోస్తు భావజాలాన్ని నూరిపోస్తారు మీ మీద, అంతే. వాళ్ళ పెంతికోస్తు భావజాలాన్ని అంతా కక్కుతారు మీ మీద, ఆ వాంతిని. లేదా ఆర్సీఎంకు సంబంధించి బైబిల్ కాలేజీ ఉంటే వాళ్ళ ఆర్సీఎం సిద్ధాంతాలన్నీ కక్కుతారు మీ మీద. ఇలా రకరకాల డినామినేషన్కి సంబంధించినటువంటి బైబిల్ కాలేజీలు ఉంటాయి. కాబట్టి అక్కడ దూరిపోకండి. నిజంగా వాక్యం ప్రకటించబడేటువంటి చోటికి మాత్రమే వెళ్ళి బైబిల్ ట్రైనింగ్ చేయండి. ఇప్పుడు మీరు హోసన్నాలకు వెళ్ళారనుకోండి, ఆ హోసన్నాల్లో వాళ్ళ వాంతిని మీ మీద కక్కుతారు. అది కాదు బైబిల్ ట్రైనింగ్ అంటే. ఏ డినామినేషన్కి వెళ్తే ఆ డినామినేషన్ వాంతికిని మీ నెత్తి మీద వేసుకోవడం కాదు బైబిల్ ట్రైనింగ్ అంటే. నిజంగా ఈ లేఖనాలు ఏం చెబుతున్నాయి అని మొదట తర్ఫీదు తీసుకోండి. తరువాత మీరు బలమైన పరిచర్య చేయడానికి పనికొస్తారు. ఆ బలమైన పరిచర్య అయిపోయిన తర్వాత ఆ పరిచర్యని ఇంకొకరికి అప్పగించి, ఒకవేళ చేయలేనటువంటి స్థితికి వస్తే, భౌతికంగా మీ శరీరం సహకరించకపోతే ఇంకొకరికి అప్పగించి పర్యవేక్షణ చేయండి, సూపర్వైజ్ చేయండి. వీళ్ళు ఎలా చేస్తున్నారు అని కాపాడవలసిన వాటిని కాపాడండి. ఇది సంఖ్యాకాండం 8వ అధ్యాయం మనకి ఇస్తున్నటువంటి మోడల్. కానీ ఈరోజు తర్ఫీదు లేదు. నాన్న సేవకుడైతే చాలు, ఈ ముచ్చుమొహంగాలందరూ సేవలోకి వచ్చేస్తారు. అది ఎలా కుదురుతుంది? నాన్న సేవకుడైతే, సేవకుడు కాదు పెట్టకథలు చెప్పేవాడైతే వీడు ఎలా సేవలోకి వస్తాడు? కొడుకు ఎలా సేవలోకి వస్తాడు? తర్ఫీదు ఉందా? ఆ తర్ఫీదు నిజంగా లేఖనాల మీద ఉందా? వారు ప్రత్యేకించబడ్డారా? పవిత్రపరచబడ్డారా? వాళ్ళకి నూతన జన్మ అనుభవం ఉందా? వాళ్ళు సంఘం చేత ఆమోదించబడ్డారా? ఏమొద్దా? పరిచారకులకు ఉండవలసిన లక్షణాలు ఉన్నాయా? అధ్యక్షులకు ఉండవలసిన లక్షణాలు మొదట నాన్నకున్నాయా?
అంతే. నాన్న చర్చి కట్టాడు, నాన్న అయిపోయిన తర్వాత కొడుకు వ్యాపారాన్ని స్వీకరిస్తాడు. ఎలాగైతే మార్వాడీలు వాళ్ళు వ్యాపారం చేసేటప్పుడు ఆ నాన్న కింద కొడుకులు పనిచేస్తూ ఉంటారు. ఏది వ్యాపారం. నాన్నక వ్యాపారం చేయలేడన్నప్పుడు ఈ కొడుకులు ఆ బాధ్యతను తీసుకొని వీళ్ళు మరలా వ్యాపారం చేస్తుంటారు. అలా వ్యాపారం అయిపోయింది. బైబిల్ ప్రామాణికత అక్కర్లేదా మనకి? బరువైన పని చేసే ప్రతి ఒక్కడికి మొదటి 5 సంవత్సరాలు తరఫీదు కావాలి. తరఫీదు లేకుండా సేవలోకి రాకూడదు. ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే బైబిల్లో ఓనమాలు తేలినటువంటి ప్రతి ఓడు పాస్టర్ అయిపోయాడు. ఎందుకురా ఇలా వస్తున్నారు సరైన తరఫీదు లేకుండా, అర్హత లేకుండా అంటే వాళ్ళు చెప్పేటువంటి సొల్లు డబ్బా డైలాగ్ ఏంటంటే అపోస్తులు చదువుకున్నారా అని. అపోస్తులు చదువుకున్నారా? అసలు అపోస్తులతో ఎందుకు పోల్చుకుంటున్నారు? అపోస్తులకి మీకు ఏమైనా పోలిక చెప్పండి. మరి అపోస్తులంతా హతసాక్షులు అయ్యారు. వీళ్ళు అవుతారా హతసాక్షులు? కారు. అపోస్తులు కుటుంబాలను వదిలిపెట్టి దేశ విదేశాలు వెళ్ళి దేశదిమ్మరులుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్తను ప్రకటించే విషయంలోనే తమ జీవితాలు కోల్పోయారు. కానీ ఈరోజు దశంభాగాలు అడుగు తినే ఈ చదువు తక్కువ, అర్హత లేనటువంటి వీళ్ళందరూ అపోస్తులతో పోల్చుకోవడం ఏంటి? అపోస్తులకి వీళ్ళకి పోలిక ఏంటి? అపోస్తులు 2000 సంవత్సరాల క్రితం వ్యక్తులు. ఆ రోజు చదువు ఉందా? ఈరోజు చదువుకోకుండా పాన్పరాగులు వేసుకొని సినిమా థియేటర్ల చుట్టూ తిరిగి ఇప్పుడు ఏ చదువు సంధ్య లేకుండా, బైబిల్ తరఫీదు లేకుండా సంఖలో సంచేసుకొని నేను సేవకు వచ్చేసాను అంటే ఎలా కుదురుతుంది? పోనీ సేవకు వచ్చావు, ఏమైనా వాక్యాన్ని ప్రకటిస్తావా? ఎంతసేపు దశంభాగాలు, కానుకలు, సాక్ష్యాలు, ఈ దయ్యాలు, క్షుద్ర పూజలు, ఇలాంటి సోది కబుర్లు చెప్పుకుంటూ సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు. తరఫీదు లేకుండా బరువైన పని ఇవ్వలేదు ప్రత్యక్ష గుడారంలో. కాబట్టి ఈ సంఖ్యాకాండం 8వ అధ్యాయాన్ని ఆధారం చేసుకుని నేను ఏం చెప్తున్నాను అంటే తరఫీదు పొందండి, బరువైన పరిచర్య చేయండి, భారభరితమైన పరిచర్య చేయండి, గొప్పదైన పరిచర్య చేయండి. ఎందుకంటే ఈ బలము, ఈ సామర్థ్యము, ఈ వేడి అన్నది మనకు జీవితాంతం ఉండదు. అంతవరకు మనం ఎంత చేయాలో అంత చేయొచ్చు దేవుడి కోసం. తర్వాత పర్యవేక్షణ చేయొచ్చు. పర్యవేక్షణ కూడా సేవే. నేను చెప్తున్నానా? బైబిల్ చెప్తుందా? పర్యవేక్షణ అంటే సూపర్వైజింగ్. ఎవరు ఏం చేస్తున్నారు, ఏ చర్చిలో ఏం జరుగుతుంది, ఎవడు పరిచర్యను ఎలా మారుస్తున్నాడు, ఎవడు వాక్యానుసారంగా చేస్తున్నాడు, ఎవడు వాక్యాన్ని అతిక్రమిస్తున్నాడు, ఇలా గమనించడం కూడా పరిచర్యే. నేను చెప్తున్నానా? ఇక లేఖనంలో ఉంది. కానీ ఈరోజు బైబిల్ తెలియనటువంటి చాలామంది వాళ్ళ పరిచర్యతో నీకేం పని, వీళ్ళ పరిచర్యతో నీకేం పని. ఒరే నాయన, ఓవర్సీ, సూపర్వైజింగ్, పర్యవేక్షించడం కూడా పరిచర్యే. ఇది అనుభవజ్ఞులు చేసే పని. దేవుని సేవలో అనుభవజ్ఞులు 50 సంవత్సరాలు లేవీలు అంటే అనుభవజ్ఞులు చేసే పని ఏంటంటే పర్యవేక్షణ. సూపర్వైజింగ్ లేకపోతే బిల్డింగ్ సరిగ్గా కట్టబడదు, బ్రిడ్జ్ సరిగ్గా కట్టబడదు. సూపర్వైజర్ ఉండాలి, లేకపోతే పని జరగదు. అలాగే పర్యవేక్షించే వాళ్ళు, విమర్శించే వాళ్ళు, ప్రశ్నించే వాళ్ళు, ఖండించే వాళ్ళు, గద్దించే వాళ్ళు, వేలెత్తి చూపించే వాళ్ళు లేకపోతే పరిచర్య అర్థాన్ని కోల్పోతుంది. ప్రతిపక్షం లేకపోతే ప్రభుత్వం, అధికార పక్షం సరిగ్గా పరిపాలించలేదు. కాబట్టి ప్రతిపక్షం ఉండాలి. ఈరోజు బొత్తిగా తెలివిలేను వాళ్ళు, అటు లోకంలో తెలివిలేదు, ఇటు బైబిల్లో తెలివిలేదు. వాళ్ళతో నీకేం పని, వీళ్ళతో నీకేం పని అంటే ఇది పర్యవేక్షణ. తరఫీదు తీసుకోవాలి, బలమైన పరిచర్య చేయాలి, పర్యవేక్షణ చేయాలి. ఇవన్నీ పరిచర్యలే. చివరిగా నేనేం చెప్తున్నాను అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, మనిషి కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాను అని అన్నాడు యేసు ప్రభు. లేవీలు ఎవరెంతకి? సంఖ్యాకాండం 8వ అధ్యాయం చెప్పన్నటువంటి లేవీలు ఎవరెంతకి? పరిచారకులు. మొదటి భాగంలో మెనోరాను సరిచేసేది ఎవరు? ప్రధాన యాజకుడైన అహరోను. రెండవ భాగంలో పరిచారం చేసేది ఎవరు? లేవీలు. మొదటి భాగంలో ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే. మన ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని హెబ్రీ గ్రంథకర్త చెప్పాడు కదా, మన ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ మనవలే అన్ని విషయాల్లో శోధించబడినను పాపం లేనివాడిగా ఉన్నాడు. కాబట్టి మన శోధనలు ఆయన అర్థం చేస్తుంటాడని హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు. సంఖ్యాకాండం 8వ అధ్యాయం మొదటి భాగంలో మెనోరాను సరిచేసేటువంటి ప్రధాన యాజకుడు ఆయనే, అంటే సంఘాన్ని పర్యవేక్షించేది. రెండవదిగా సంఘంలో పరిచారం చేసేటువంటి తక్కువ స్థాయి కలిగినటువంటి ఆ పరిచారకుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి అనేటట్టుగా
మత్తయి సువార్తలో రాయబడింది, మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయడానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా అంటే బలి పశువుగా కూడా ఆయన వచ్చాడు. ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే, పరిచారకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే, బలి పశువు ఆయనే. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువకు వెళ్ళే ముందు శిష్యుల పాదాలు కడిగాడు. అంటే దాసుని స్థానాన్ని తీసుకున్నాడు. పాదాలు కడిగేది ఎవర్రా అంటే దాసుని స్థానాన్ని తీసుకున్నాడు. క్రొత్త నిబంధనలో ప్రతి క్రైస్తవుడు ప్రధాన యాజకుని పాత్ర పోషించాలి, లేవీని పాత్ర పోషించాలి. బలి పశువు అంటే బలి కావాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో పరిచర్య కోసం, బలి పశువు స్థానాన్ని తీసుకోవాలి, దాసుని స్థానాన్ని తీసుకోవాలి. మొత్తంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహిమ కొరకు మనం ఎలా పని చేయాలంటే అలా పని చేయాలి. అన్ని సందర్భాల్లో నేను వాక్యాన్ని బోధిస్తానంటే కుదరదు, అన్ని సందర్భాల్లో నేను ప్రభుత్వం చేస్తాను, నేను పెద్దనంటే కుదరదు. కొన్ని సందర్భాల్లో దిగాలి. ఇది యేసు ప్రభు మనకు నేర్పించినటువంటి విధానం. చివరికి ఆయన శిలువ మీద ప్రాణం పెట్టేంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు, శిలువ మీద ప్రాణం పెట్టేంతగా. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితంలోకి మనం వెళ్తే లేవీకాండం కానీ సంఖ్యాకాండం కానీ ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రతి పోలిక ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ముంగుర్తులు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపించేటువంటి అంశాలు అవన్నీ. అది ప్రధాన యాజకుడైనా, ప్రత్యక్ష గుడారమైనా, బలి పశువైనా, లేవీయుడైనా, ప్రతిదీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ముంగుర్తులు. పాత నిబంధనలో వ్రాయబడిన ప్రతి అంశం అన్నది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ముంగుర్తులైతే, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరానికి రూపమైనటువంటి సంఘం, ఇందులో వాక్యానుసారమైన పరిచర్య జరిగినప్పుడే, అలా జరిగేటట్టుగా మనం చూసుకున్నప్పుడే ఈ సంఘానికి శిరసైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం గౌరవిస్తున్నామని అర్థం. చివరిగా 3 ప్రశ్నలు అడిగి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా, నీవు తర్ఫీదు పొందుతున్నటువంటి లేవీయుడువా, లేకపోతే బరువైన పని చేస్తున్నటువంటి లేవీయుడువా, లేకపోతే పర్యవేక్షణ చేస్తున్నటువంటి లేవీయుడువా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగం విషయంలో నీవు తర్ఫీదు పొందుతున్నావా, ఆయన గురించి తెలుసుకుంటున్నావా, లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువని, ఆ భారభరితమైన సేవని మోస్తున్నావా, లేకపోతే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువను బట్టి నడవాల్సినటువంటి సంఘం ఏమైపోతుంది అని పర్యవేక్షిస్తున్నావా, కాపాడుతున్నావా? ఈ 3 నీ పాత్ర ఏంటి?